నమస్కారం. ముందుగా బీజేపీ టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెలుగులో ప్రధాని మోడీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో కొత్త వెలుగులు నిండాలని విశేష్. ఉగాది వేళ సీఎం చంద్రబాబు ఉదాహరణ. సీఎంఆర్ఎఫ్ పై తొలి సంతకం. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ఫిక్స్. రంగంలోకి తెలంగాణ ప్రజా జాగృతి. ఏపీలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం. జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. ఉగాది వేళ తిరుమలలో భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 12 గంటల సమయం. ఇక వివరాలు చూస్తే పండగను ఆనందంగా జరుపుకోండి అని ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఎక్స్ వేదికగా తెలుగులో ఆయన ఉగాది విషెస్ తెలిపారు. శుభప్రదమైన ఉగాది పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సంప్రదాయాలతో ముడిపడి ఉండడంతో పాటు కొత్త శక్తికి ఆరంభాలకు ఉగాది పండుగ ప్రతీక. నూతన సంవత్సరానికి ఉగాది నాంది పలుకుతుంది. రాబోయే సంవత్సరం ఆనందాలు, విజయాలు, ఆరోగ్యంతో నిండి ఉండాలని ప్రార్థిస్తున్నాను. తమ ఆకాంక్షలను చిత్తశుద్ధితో కొనసాగించేలా, సమాజ శ్రేయస్సుకు సానుకూలతతో దోహదపడేలా ఈ ఏడాది ప్రతి ఒక్కరిని ప్రేరేపించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచులతో జీవన తత్వాన్ని సరికొత్త ఆలోచనతో నూతన వసంతాన్ని ఆవిష్కరించే విషస్సు ఉగాది అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని సీఎం చంద్రబాబు విషెస్ తెలిపారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు పేదల పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి దస్త్రంపై ఈ రోజు తొలి సంతకం చేశారు. దీని ద్వారా సుమారు 6,787 మంది లబ్ధిదారులకు 55.63 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పండగ పూట వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ సీఎం తీసుకునే ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గత 21 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా రికార్డు స్థాయిలో 1,36,240 మందికి అండగా నిలిచారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పేదలకు మెరుగైన వైద్యం, ఇతర అవసరాల కోసం నిధుల విడుదలలో ఎక్కడా వెనుకాడడం లేదు. కాగా ఉగాది పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అర్చకులు ఆకాంక్షించారు. ओम राजाधिराजाय प्रसज्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः कैलाधिपये वदैव तन्नः वृषभाद्रीश्वर एव दैव तन्नः ऐशैलाधिपये वदैव तन्नः भगवान् वेङ्कटेव दैव तन्नः श्री श्रीनिवासः परदैव तन्नः श्री श्रीनिवासः परमं धनन्नः श्री श्रीनिवासः कुलदैव तन्नः श्री श्रीनिवासः परमागतिर्नः भद्राब्जे भाग्यलक्ष्मीः कनकमले सर्वदा धनलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः पुण्यलक्ष्मीः त्वयो विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्भद्रस्वमायुष्यमारोग्यमामीधा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतं वत्सरं दीर्घमायुः.
सर्वप्रसादसिद्धिरस्तु यद्रक्षणे कल्याणे सकलेश्वरे सरसिजा भाग्यानुसन्धायिने शोभाङ्गे विमलेश्वरी विमलने नारायणी श्रीसती पायान्न भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम श्री सीता लक्ष्मण समेत श्री कोदंडराम स्वामिनः संपूर्ण कृपा कटाक्ष फल सिद्धिरस्तु तदास्तु राजराष्ट्राभिवृद्धिरस्तु सर्वमेव सर्वको सर्वमेव तेन तेनैव सर्वको सर्वमेव तेन एव तेन तेनैव तेन आप्नोत्याप्नोति तेनैव तेन आप्नोति आप्नोति सर्वको सर्वमाप्नोत्याप्नोति सर्वं देवि सर्वशत्रुपीडा परिहार द्वारा जय जय सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवि दुर्गे देवि नमोऽस्तुते शयमानं भवति शरायः पुनः शतेन्द्रियाय शिवेन्द्रिये प्रतिष्ठति नगरविद्याम्बिका परदेवता सिद्धिरस्तु तथास्तु पराभवनाम संवत्सर शुभाकांक्षలు తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరుపై క్లారిటీ వచ్చింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త రాజకీయ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతుండడం పట్ల తాజాగా ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి 23న తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో రిజిస్ట్రేషన్ కోసం సిఈసికి దరఖాస్తు చేసుకోగా ఈసీఐ వైపు నుంచి చర్యలు లేకపోవడంతో తమ దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తాజాగా కవిత హైకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. అయితే కవిత చేసిన దరఖాస్తులను పరిశీలించి ఎన్నికల సంఘం అందులో పలు సాంకేతిక లోపాలున్నాయని ఈసీఐ తెలిపింది. ఈ విషయాన్ని కవితకు ఫిబ్రవరి 23నే సమాచారం పంపించామని ఈసీఐ తరపు న్యాయవాది ఫిబ్రవరి 27న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు తెలిపినట్టు సమాచారం. అయితే ఆ రోజు కవిత తరపు ముఖ్య న్యాయవాది ఆసుపత్రిలో ఉన్నందున విచారణను వాయిదా వేయాలని కోరడంతో కేసు మార్చి 19కి వాయిదా పడిందని, ఈ మేరకు ఇవాళ మరోసారి విచారణకు రాబోతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో జరిగిన పరిణామాల అనంతరం సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఈ ఏడాది జనవరిలోనే కవిత ప్రకటించారు. ఉగాది నాటికి కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ మేరకు కసరత్తు జరిగిన రిజిస్ట్రేషన్లో జాప్యం కారణంగా పార్టీ ప్రకటనలో జాప్యం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అది రాజకీయ పార్టీ కాకపోవడంతో అందరి దృష్టి కవిత కొత్త పార్టీపైనే ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా పూర్తయి అధికారికంగా పార్టీ ప్రకటన జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది. అయితే కవిత ఏర్పాటు చేయబోతున్న పార్టీ పేరుతో తెలంగాణ పేరు ఉండడంతో బీఆర్ఎస్ ను టార్గెట్ గా ఆమె కసరత్తు ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ ఆ తర్వాత తన పేరులో తెలంగాణ పదం లేకుండా భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారు. అప్పటి నుంచి తెలంగాణతో బీఆర్ఎస్ కు పేగుబంధం తెగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పుడు కవిత తన పార్టీ పేరులో తెలంగాణ పేరు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో కవిత పార్టీ ఆసక్తిని రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది 2026 సందర్భంగా శుభవార్త అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. యువకాలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజాప్రభుత్వంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 10,060 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామో స్పష్టంగా జాబ్ క్యాలెండర్లో వెల్లడించామని తెలిపారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి అన్ని పోస్టులను సమయానికి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థులకు పారదర్శకత కల్పించేందుకు సిలబస్ ను కూడా ముందుగానే ప్రకటిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఉద్యోగార్థుల నైపుణ్యం పోర్టల్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని అన్ని అప్డేట్స్ అలర్ట్స్ పొందొచ్చని మంత్రి లోకేష్ సూచించారు. దీంతో అభ్యర్థులు ఎటువంటి సమాచారాన్ని కోల్పోకుండా సకాలంలో సిద్ధం కావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ఉద్యోగాల ప్రకటన పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. చివరిగా రాష్ట్రంలోని ఉద్యోగార్థులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి సూచించారు.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. గత 98 రోజులుగా రిమాండ్లో ఉన్న ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ జైలు నుంచి బయటకొచ్చారు. పిన్నెల్లి విడుదల సందర్భంగా నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద పండగ వాతావరణం నెలకొంది. జైలు ముఖద్వారం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు మరియు ఆయన అనుచరులు పిన్నెల్లికి ఘనస్వాగతం పలికారు. గజమాలలతో పూల వర్షంతో తమ నాయకుడిపై అభిమానం చాటుకున్నారు. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు జై పిన్నెల్లి, జై జై పిన్నెల్లి అంటూ చేసిన నినాదాలతో జైలు పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి. దాదాపు 3 నెలల విరామం తర్వాత తమ నాయకుడు బయటకు రావడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో వేడుకల అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పండగ కళ ఉట్టిపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వేడుకల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు పార్టీకి చెందిన ముఖ్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాబోయే కాలంలో పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర పరిస్థితులపై పండితులు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరిగానే జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలతో కలిసి ఆయన ఉగాది పచ్చడిని స్వీకరించి వారితో కాసేపు ముచ్చటించి ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణ భవన్కు భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. రాజకీయాలకు అతీతంగా పండుగను జరుపుకోవడం విశేషం. అమరావతిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 2026 ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి సమేతంగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉగాది వేడుకల సందర్భంగా జగన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ప్రముఖ పండితుడు భాస్కర్ సుబ్రహ్మణ్య సిద్ధాంతి పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకులు ఉత్సాహాన్ని నింపాయి. పరాభవనామ సంవత్సరంలో వైసీపీకి అనుకూల ఫలితాలుంటాయని భాస్కర్ సుబ్రహ్మణ్య సిద్ధాంతి తెలిపారు. చిన్న ప్రయత్నం చేసినా పెద్ద ఫలితాలు సాధ్యమవుతాయని, ఈ సంవత్సరం పార్టీకి ఒక మంచి పునాది పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అక్కడున్న నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని కలిగించాయి. కార్యక్రమం అనంతరం పండితులు జగన్, భారతీ దంపతులకు వేదాశీర్వచనం అందించారు. ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలు పార్టీ కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. ఉగాది సందర్భంగా ఇక్కడున్న పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా, ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.